ప్రియమైన సహోదర సహోదరీమణులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనములు. ఈ ఆశీర్వాదకరమైన లెంట్ కాలపు మొదటి ఆదివారం నాడు ఈ ఆత్మీయ సందేశానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ప్రియమైన వారలారా, ఈరోజు మీ హృదయం భారంగా ఉందా? మీరు ఒంటరిగా అనిపిస్తున్నదా? మీరు ఎంత ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపిస్తున్నదా? మీరు రాత్రిళ్ళు నిద్రపోకుండా దేవునితో ఇలా అడుగుతున్నారా? ప్రభువా, నీవెక్కడున్నావు? నేనెందుకు ఈ పరిస్థితిలో ఉన్నాను? ఎందుకు నా జీవితంలో ఈ అరణ్యం? ప్రియమైన వార్లారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మీ పరిస్థితి గురించి, మీ కన్నీళ్ల గురించి, మీ భవిష్యత్తు గురించి. మరియు దేవుడు మీకు చెబుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను సిద్ధపరుస్తున్నాను. మనము దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి 4:1. అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడెను. గమనించండి, యేసును అరణ్యంలోకి తీసుకెళ్ళింది సాతాను కాదు, పరిశుద్ధాత్ముడు. దీని అర్థమేమిటి? కొన్నిసార్లు దేవుడే మనలను అరణ్యంలోకి నడిపిస్తాడు, మనలను నాశనం చేయడానికి కాదు, మనలను సిద్ధపరచడానికి. ద్వితీయోపదేశకాండము 8:2. నీ హృదయములో ఏమున్నదో తెలుసుకొనుటకును దేవుడు నిన్ను అరణ్యములో నడిపించెను. అరణ్యం పరీక్షస్థలం కాదు మాత్రమే, అది సిద్ధత స్థలం. అది దేవుడు మనలను బలంగా చేసే స్థలం. ప్రియమైన వారలారా, మోషేను చూడండి. అతను ఐగుప్తు రాజభవనంలో పెరిగాడు. అతనికి శక్తి ఉంది, స్థానం ఉంది, గౌరవం ఉంది. కాని దేవుడు అతన్ని అరణ్యంలోకి పంపాడు. 40 సంవత్సరాలు ఒంటరిగా, నిశ్శబ్దంలో, ఎవ్వరూ లేకుండా. నిర్గమాకాండము 3:1-2. అరణ్యంలోనే దేవుడు అతనితో మాట్లాడాడు. అరణ్యంలోనే అతను తన పిలుపును కనుగొన్నాడు. ప్రియమైన వారలారా, మీ అరణ్యం మీ పిలుపు ప్రారంభం కావచ్చు. ఈరోజు మీరు ఒంటరిగా ఉన్నా దేవుడు మీతో పనిచేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. దావీదును చూడండి. దేవుడు అతన్ని రాజుగా అభిషేకించాడు. కాని వెంటనే రాజు కాలేదు. అతను అరణ్యంలోకి వెళ్లాడు, గుహల్లో దాక్కున్నాడు, శత్రువుల నుండి పారిపోయాడు. అతను ఒంటరిగా ఉన్నాడు, భయంతో ఉన్నాడు. కాని ఆ అరణ్యంలోనే అతను ఇలా చెప్పాడు. కీర్తనలు 23:4. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడయుండువు. ప్రియమైన వారలారా, అరణ్యంలో కూడా దేవుడు మీతో ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. యోసేపును చూడండి. అతనికి గొప్ప కలలున్నాయి, కాని అతని సొంత సోదరులు అతన్ని అమ్మేశారు. అతను బానిసయ్యాడు, తరువాత జైలులో పెట్టబడ్డాడు. అదే అతని అరణ్యం, అదే అతని చీకటి సమయం. కాని దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు దేవుడు అతన్ని జైలు నుండి బయటికి తీసుకొచ్చాడు. అతన్ని ఐగుప్తు ప్రధానమంత్రి చేశాడు. ప్రియమైన వారలారా, మీ జైలు మీ సింహాసనం కోసం సిద్ధత కావచ్చు. మీ బాధ మీ ఆశీర్వాదానికి మార్గం కావచ్చు. యేసును సాతాను శోధించాడు. ఆయన ఆకలితో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. కాని యేసు ఓడిపోలేదు. ఆయన ఇలా చెప్పాడు. మత్తయి 4:4. మనుష్యుడు దేవుని వాక్యం వలన జీవించును. ప్రియమైన వార్లారా, దేవుని వాక్యం మీ శక్తి. ఎఫెస్సీయులకు 6:17. దేవుని వాక్యమే ఆత్మఖడ్గము. యాకోబులు 4:7. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోవును. మీరు కూడా గెలవగలరు, దేవుని వాక్యంతో, ప్రార్థనతో, విశ్వాసంతో. ప్రియమైన వార్లారా, ఈరోజు మీ అరణ్యంలో ఉన్నారా? బహుశా ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఒంటరితనం. దేవుడు మీతో చెబుతున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. యోబు 23:10. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె బయటికి వస్తాను. మీ అరణ్యం ముగిస్తుంది, మీ ఆశీర్వాదం వస్తుంది, మీ విజయం దగ్గరలో ఉంది. మనము ప్రార్థించుదాం. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర నామమును ఈ ఉదయం ఘనపరుచుచున్నాము.
ప్రభువా, ఈ లెంట్ కాలపు మొదటి ఆదివారం నాడు నీ సన్నిధిలో నిలబడుటకు మాకిచ్చిన ఈ అపూర్వమైన అవకాశమునకు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, ఈ రోజు విన్న నీ వాక్యం మా హృదయాలలో జీవంగా మారునట్లు దయచేయుము. మేము కేవలం వినువారియా కాకుండా ఆచరించువారిగా మారుటకు మాకు శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, ఈ లెంట్ కాలంలో మేము మా జీవితాలను పరిశీలించుకోవడానికి మాకు జ్ఞానము ఇవ్వు. మా పాపములను గుర్తించి నిజమైన మనస్సాక్షితో నీవైపు తిరగటకు మాకు వినయమును ఇవ్వు. మా హృదయాలను పరిశుద్ధపరచుము, మా ఆలోచనలను మార్చుము, మా జీవితాలను నీ చిత్తానుసారంగా మార్చుము. ప్రభువా, పరీక్షల్లో ఉన్నవారందరినీ బలపరచుము. బలహీనతలో ఉన్నవారికి నీ శక్తిని ఇవ్వు. నిరాశలో ఉన్నవారికి ఆశను ఇవ్వు. భయపడుచున్నవారికి నీ సమాధానమును ఇవ్వు. ప్రభువా, ఈరోజు నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు కలుగునట్లు చెయ్యము. వారి కుటుంబాలను ఆశీర్వదించము. వారి పనులను ఆశీర్వదించము. వారి ఆరోగ్యమును కాపాడము. వారి భవిష్యత్తును నీ చేతుల్లో భద్రపరచము. ప్రభువా, ఈ లెంట్ కాలంలో మేము నిన్ను మరింత దగ్గరగా తెలుసుకొనుటకు మాకు సహాయం చేయము. ప్రార్థనలో బలపడుటకు సహాయం చేయము. ఉపవాసంలో నిలకడగా ఉండుటకు సహాయం చేయము. నీతో ఉన్న సంబంధంలో ఎదగటానికి మాకు కృపను అనుగ్రహించుము. యేసయ్యా, నీవు అరణ్యంలో పరీక్షలను జయించినట్లు మేము కూడా మా జీవితంలో వచ్చే ప్రతి పరీక్షను నీ సహాయంతో జయించుటకు మాకు బలమును ఇవ్వు. ప్రభువా, ఈ రోజు నుండి మా జీవితాలు మారునట్లు చెయ్యము. మేము వెలుగుగా ఉండునట్లు చెయ్యము. మా ద్వారా ఇతరులు నిన్ను తెలుసుకొనున్నట్లు చెయ్యము. ఇప్పుడు ఈ ప్రార్థనను వినుచున్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించము. వారి హృదయాలలో నీ సమాధానమును నింపము. వారి జీవితంలో నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉండునట్లు చెయ్యము. ప్రభువా, ఈ లెంట్ కాలంలో మేము నీకు దగ్గరగా వచ్చి నీ చిత్తము చెయ్యువారిగా మారునట్లు మమ్ములను నడిపించము. ఈ సమస్తమును మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.